గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈ రోజు హైదరాబాద్ లో గోల్డ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. జనరల్ గా ఏంటంటే ఎప్పటికప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరగడమే గానీ తగ్గడం అనేదే ఉండదు. ఎప్పుడు తగ్గుతుందా, మనం బంగారం ఎప్పుడు చేయించుకుంటామా అనుకునే వాళ్ళకి ఈ 2-3 రోజుల్లో బంగారం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 2-3 డేస్ లో మనం ఎంత బంగారం అయితే చేయించుకోవాలనుకుంటున్నామో అది ఆర్డర్ చేస్తే మంచిది అని కూడా సమాచారం వస్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే 22 క్యారెట్స్ కి పర్ గ్రామ్ కి 100 రూపీస్ తగ్గింది. అలాగే 24 క్యారెట్స్ కి కూడా 109 రూపాయలు తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. 18 క్యారెట్స్ కి 82 రూపీస్ తగ్గింది. జనరల్ గా ఎప్పుడు చూసినా బంగారం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు అనుకుంటూ ఉంటాము. బట్ ఈ మంత్ గోల్డ్ రేట్స్ లో చాలా ఫ్లక్చువేషన్స్ అయితే వచ్చాయి. ఎక్కువగా బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. పర్ గ్రామ్ గోల్డ్ ఈరోజు 22 క్యారెట్స్ 7,890 రూపాయలు ఉంది. అదే 24 క్యారెట్స్ చూసుకున్నట్లయితే పర్ గ్రామ్ కి మనకి 8,607 రూపాయలు. 18 క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నట్లయితే పర్ గ్రామ్ కి ఈ రోజు వాల్యూ 6,456 రూపాయలు ఉంది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే పర్ గ్రామ్ ఈ రోజు 22 క్యారెట్స్ 7,890 రూపాయలు ఉందని చెప్పుకుందాం. అదే ఒక 10 గ్రామ్స్ మనం తీసుకున్నట్లయితే 78,900. ఇట్లా బల్క్ లో 10 గ్రామ్స్ ఒక తులం లాగా మనం తీసుకుంటాం కాబట్టి ఓవరాల్ గా మనకి 1000 రూపాయలు అంటే తులానికి 1000 రూపాయలు తగ్గినట్టు. ఎక్కువగా గోల్డ్ చేయించుకోవాలి హారం కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా తగ్గింది అని కాదు, మళ్ళీ ఇంకో 2-3 డేస్లో మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తగ్గిన రోజు మనం కొనడం, పెరిగిన రోజు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో 24 క్యారెట్స్ చూసినట్లయితే ఒక గ్రాముకి 109 రూపాయలు అయితే తగ్గింది. అలాగే 10 గ్రాములు కనుక మనం తీసుకున్నట్లయితే 1,090 రూపాయలు అంటే నియర్లీ 1,100 అయితే మనకి ప్రైస్లో వేరియేషన్స్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం 18 క్యారెట్స్ కూడా చూసినట్లయితే 10 గ్రాములకి అంటే ఒక తులం బంగారానికి 820 రూపాయలు అయితే తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే గోల్డ్ ప్రైజెస్ తగ్గితే బాగుండు కొనాలి అనుకునే వాళ్ళు వెళ్ళి గోల్డ్ ఈ రోజు కొనడానికి ఆర్డర్ చేస్తే ఈ రోజు ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పచ్చు. ఓవరాల్ గా గ్రాఫ్ చూద్దాము. ఈ మంత్ కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత కానీ గడిచిన ఒక 6 నెలల్లో కానీ గోల్డ్ ప్రైస్ తగ్గడం అనేది లేదు. ఫిబ్రవరి 3rd మనకి ప్రైస్లో అయితే చాలా వేరియేషన్ వచ్చింది. ముందు వీక్ జనవరిలో 22 క్యారెట్స్ పర్ గ్రామ్కి 7,730 రూపాయలు ఉంది. అదే గోల్డ్ ప్రైస్ ఫెబ్ 3rdకి వచ్చేసరికి 7,705 అంటే నియర్లీ 4,400 పెరిగింది ఇక్కడ. సో ఫిబ్రవరి 12 చూసుకుంటే మనకి గోల్డ్ ప్రైజెస్ 22 క్యారెట్స్ పర్ గ్రామ్కి 7,940 రూపాయలు ఉంది. అదే ఈ రోజు చూసుకుంటే నిన్న మనం పెరిగాయని చెప్పుకున్నాము, ఈరోజు మళ్ళీ వేరియేషన్స్ వచ్చాయి. ఫిబ్రవరి 14 చూసుకున్నట్లయితే 7,990 రూపాయలు ఉంది. అలాగే 24 క్యారెట్స్ వచ్చేసి 8,716 రూపాయలు. ఈరోజు డిప్ వచ్చింది కాబట్టి 22 క్యారెట్స్ పర్ గ్రామ్కి 7,890 రూపాయలు. ఓవరాల్గా 100 రూపీస్ తగ్గింది. అలాగే 24 క్యారెట్స్ కూడా 8,607 రూపాయలు. ఇది కూడా 106 అయితే తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్గా 2025 గోల్డ్ ప్రైజెస్ అయితే ముందు చాలా పెరుగుతాయి. తులం 1,00,000 రూపాయలు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇది మంచిది. బట్ మనం ఇంట్లో పర్సనల్గా గోల్డ్ కొనాలి, గోల్డ్ మీద కొంత ఎక్కువ బంగారాన్ని ముందే కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ వేరియేషన్స్ ఉన్నప్పుడే కొనుక్కుంటే మంచిది. ఇంకెందుకు ఆలస్యం, గోల్డ్ ప్రైజెస్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. ఏ రోజు అయితే తగ్గిందో బంగారం ఆ రోజు షాప్కి వెళ్ళి కొనేసుకోండి. ఇలాంటి మరిన్ని గోల్డ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్ ఛానల్.